హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ప్రస్తుతానికి డ్యూటీకి వచ్చిన. ఇక ఇప్పుడు బండి అయితే క్లీన్ చేస్తున్నా. ఇక చెల్లో వైజాగ్ 1 o'clock అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. 1 o'clock స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. సరే, ఓకేనా బాయ్. పోయేటప్పుడు ఆడాడ అవసరం ఉంటే వీడియోలు చేస్తా. ఓకే బాయ్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మన ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నుంచి మన ఆఫీస్కి వెళ్ళాలి, రాజీవ్ గాంధీ. ఆ నుంచి 1 o'clock అట్లా స్టార్ట్ అవుతాం. ఇది ఏప్రిల్ నుంచి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయినాం. చూద్దాం ఇక వైజాగ్ పోయేవారికి ఏ టైం అవుతుందో. ఇది కానీ ఈ ఏరియా మంచిగా ఉంటుంది. మా సార్ వాళ్ళ ఏరియా ఇది పీస్ఫుల్, అంత సైలెంట్గా ఉంటుంది, లేని వాళ్ళు ఉండదు. మిలిటరీ ఏరియా కాబట్టి చాలా బాగుంటుంది. నాతో జర్నీ చేసేది మా రమేష్ అన్న. చూడండి, ఆయన ఫస్ట్ టైం వైజాగ్ వస్తుండు. కార్ జర్నీ మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. ఇక ఆయనకు అంత అదృష్టం వరకు ఉండదు. కార్ల జర్నీ మామూలుగా ఫ్రెష్ రూపాయి ఖర్చు లేకుండా పోతాను మా రమేష్ అన్న. వైజాగ్ చూస్తాడు. ఇంకా మాతోనే ఇంకొక ఆయన వస్తాడు, సూపర్ మన సేల్స్ మ్యాన్. ఆయన ఆ ఏరియా చూస్తాడు అన్నమాట. ఆయన మేము ముగ్గురం కలిసి పోతున్నాం. ఇక మధ్యలో ఆగినప్పుడు ఆడాడ వీడియో చేస్తాం. మొత్తం వీడియోలు రాదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆఫీస్ వల్ల వచ్చేసినాం. కొంచెం ఇక్కడ ఏంటంటే చాలా చిన్న చిన్న గల్లీలు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకొని లగేజ్ ఉంది. బాగానే ఉన్నాయంట. మా లగేజ్ ఎంత ఉందో తెలియదు, కానీ ఆ లగేజ్ పెడితే మళ్ళీ ఈ కబ్జార్లు ఉంటాయా, బజ్జి ఉంటాయో తెలియదు. అంత లాంగ్ జర్నీ. ఇది మా ఆఫీసు. ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలుసుంటే. ఆఫీస్ దగ్గర పార్కింగ్ చేస్తున్నా. వేసినాక మళ్ళీ వెళ్ళేటప్పుడు కాల్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది హైవే. ఎక్కడి నుంచి ఎక్కడికంటే హైవే మన హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్. ఇది బాగా ప్రశాంతంగానే ఉన్నది. పెద్దగా ఏం వెహికల్స్ ఏం లేవు. చాలా బాగానే ఉన్నాయి. కానీ ఎండ మాత్రం వాసిపోతుంది. కొంచెం ఎండాకాలం డ్రైవర్స్ మెయిన్ ఈ లారీ డ్రైవర్స్ మెయిన్ బ్రదర్, ఈ కొంచెం ఎండకు కొంచెం ఆపుకొని నిదానంగా నిమ్మలంగా పోండి. ఎందుకంటే ఏమంటే జర ఏసీ కాబట్టి మాకు నడుస్తుంది, అని మీకు లోపల చాలా వేడిగా ఉంటుంది. అది చూసుకొని కొంచెం జాగ్రత్త జర్నీ చేయండి, జాగ్రత్త ఉండండి. కానీ లారీ డ్రైవర్లు ఎంతైనా గ్రేట్. ఈ రూట్ వచ్చేసి మన రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే రూటు. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. బహుశా వైజాగ్ పోయే వరకు 1 అవుతుంది. కానీ ఈ రోడ్ కూడా పర్లేదు, ప్రశాంతంగా ఉన్నది. కానీ ఖమ్మం నుంచి ఇటు రాజమండ్రికి వచ్చే రోడ్ అయితే అబ్బా హెవీ ట్రాఫిక్ ఉన్నది కదా, ఘోరమైన ట్రాఫిక్. అది ఇప్పుడు లారీ అవుట్ ఆఫ్ దాటాలంటే చాలా టైం, వేకెన్సీ చేసి దాటాలి. చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టింది. లేకపోతే యాక్చువల్ ఏంటంటే 12 వరకు వైజాగ్ ఉండాలి. లేట్ అయిపోయింది. 1 hour లేట్ ఉంది. మొత్తానికి వైజాగ్ వల్ల హోటల్కి వచ్చేసిన. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1:30 అవుతుంది. 12 గంటలు పట్టింది రాని. 1:30కి హైదరాబాద్లో ఆఫీస్ కానీ స్టార్ట్ అయినా. ఈ సిటీ ఇక్కడికి వైజాగ్ వచ్చే వరకు ఈ టైం అయింది. అసలు నాకు బై మిస్టేక్ ఏం చేసిన అంటే, నేను సూర్యాపేట దగ్గర నుంచి ఖమ్మం కొత్త రోడ్ పడ్డది, ఆ రోడ్ తీసుకున్నా. ఆ రోడ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే అబ్బా ఏవీ ట్రాఫిక్, లారీలు మళ్ళీ సింగల్ రోడ్ ఏవీ లారీ, అలా నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. అసలు చక్కగా ఇట్లా కొట్టేస్తే అయిపోతుండే ఈ జాడ నుంచి. కానీ
వేస్ట్ అయిపోయిన టైం. ఓకే, ఇక ఇప్పుడు అప్లోడ్ చేయలేను కానీ మార్నింగ్ చేస్తా. కొంచెం ఈ లాంగ్ వీడియోలు పెట్టాను, ఇక వీస్ రావట్లేదు. కొంచెం వీస్ వస్తేనే ఏమైనా బయట బుద్ధి అవుతుంది, లేకపోతే ఎట్లా. కొంచెం వీస్ రానియండి. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైకులు కొట్టండి ప్లీజ్. ఇక మన వెహికల్ ఇది, దీని పాపం ఇలా దాని బజ్జీలు నా బజ్జీలు కంటిన్యూ నడుపుకుంటే ఖాళీ తిననీకి ఒకటే ఆపుడు అంతే, వేరే ఏం ఆపు లేదు. నాన్ స్టాప్ వచ్చేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.